హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు హెల్తీగా ఉండడానికైతే నేను ఈరోజు చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకే రొటీన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ట్రై చేయండి. మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజైతే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లయితే చూపిస్తాను. తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూసేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఓట్స్‌తో దోస ఎలా చేసేసుకుందామో చూసేద్దాము. ఓట్స్‌నైతే ఒక 2, 3 గ్లాసెస్ వేసేసుకొని అందులో ఒక 3 ఆర్ 4 టీ స్పూన్స్ వరకు రవ్వను వేసేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం దోస కన్సిస్టెన్సీలో వస్తుంది. దోస చేయడానికి ఈజీగా ఉంటుందన్నట్టు. మనం కంప్లీట్‌గా ఓట్స్ ఏస్తే మొత్తం ప్యాన్‌కి స్టిక్ అయిపోతుంది. ఇది మరీ సన్నం కాకుండా కొంచెం ఊతప్పంలాగా వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వీటిని నానబెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ నానబెట్టేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓట్స్‌లో చాలా మంచిగా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా మనము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైతే ఇది చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేసి చెప్పేస్తాను. తక్కువ ఆయిల్‌తో చేసేసుకోవచ్చు. ఈజీగా డైజెషన్ అవుతుంది. మనం తిన్నా కూడా చాలా స్టమక్ నిండుగా ఉంటుంది. వెంటనే ఆకలి అవ్వకుండా కొంచెం ఎక్కువ సేపు అయితే ఉండొచ్చు. మళ్ళా ఈజీగా చేసేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అనేసి చెప్పేస్తాను. ఓట్స్ తినడం వల్ల హార్ట్‌కి కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసేస్తుంది. షుగర్ పేషెంట్స్‌కి మామూలుగా మనం డైలీ తినే టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఓట్స్‌తో దోస చేసేసుకొని పెట్టేసుకోండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. షుగర్ పెరగకుండా ఉంటుంది. నాకైతే బరువు తగ్గాలనుకునే వారికి ఇదైతే చాలా మంచి రెసిపీ అని చెప్పేస్తాను. అస్సలు మనం రైస్ యూజ్ చేయము. ఇంకా తక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా పాన్ కాస్త వేడైన తర్వాత మనము కొంచెం ఊతప్పలాగా వేసేసుకోవాలి. అప్పుడే వచ్చేస్తుంది. కొంచెం సన్నం రావాలంటే రవ్వ ఎక్కువగా తీసేసుకోవాలి. చూడండి మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనిలోకి పల్లి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా 2 బానే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్‌కి మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మనము ఈ విధంగా కొంచెం హెల్తీ డైట్ అయితే ఫాలో అవ్వడం అయితే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఇది కూడా చాలా చాలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఒక్క 5 మినిట్స్ కూడా పట్టదు. అంత సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనము ఒక 5 ఆర్ 6 టీ స్పూన్స్ వరకు ఓట్స్‌ని వేసేసుకోవాలి. ఇందులో చియా సీడ్స్‌ని వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్‌ని వేసేసుకోవాలి. చియా సీడ్స్ చాలా మంచిది. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచిది. మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా ఇవి వేసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అంటే చాలా మనము తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇది హార్ట్‌కి చాలా మంచిది. ఇంకా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని ఎక్కువగా పెరగకుండా అయితే కంట్రోల్ చేసేస్తుంది. ఇంకా మనము ఓట్స్ మిల్క్‌లో మీకు కావాల్సిన బాదం, జీడిపప్పు ఏదైనా డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకోవచ్చు. డేట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేవు. కొద్దిగా బెల్లాన్నయితే వేసేసుకున్నాను. బెల్లం ప్లేస్‌లో మనము హనీ ఆర్ డేట్స్ వేసేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం హెల్తీగా తినడానికైతే ఇలా ఆహ్, ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ దానిమ్మ గింజలనైతే వేసేసాను. ఇంకా మంచిది కదా! మనము ఇంత హెల్తీ ఫుడ్ ఒక్క బౌల్‌లోనే తింటాము. ఇంకా ఏ హెల్తీ అవసరం లేదు మనకు. నెక్స్ట్ వచ్చేసి పెసరట్టు. పెసరట్టు కూడా చాలా మంచిదండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే రైస్ ఎక్కువగా యూజ్ చేయం కదా! అందుకనేసి పెసలు ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మాత్రమే రైస్‌ని వేసేసుకోవాలి. మార్నింగ్ లేవగానే వాటర్ తీసేసుకొని అందులో గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. పెసరపప్పులో ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తినొచ్చు. ఇంకా మనకి స్టమక్ కూడా ఫుల్‌గా ఉంటుంది. డైట్ చేసేసే వాళ్ళకి ఇది కూడా చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేసి చెప్పేస్తాను.
ఓన్లీ డైట్ చేసే వాళ్ళే కాకుండా డైలీ మనం కూడా ఈజీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌లని చేసేసుకోవచ్చు. ఇంకా తినేయొచ్చు. చాలా హెల్తీ కదా! మనము కొంచెమైనా హెల్తీ ఫుడ్‌ను తీసుకోవడానికి అలవాటు చేయండి. డైలీ మనము ఫర్మెంట్ ఫుడ్ తగ్గించుకొని ఇలాంటి ఇన్‌స్టాంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అయితే చేసేసుకోండి. మనము ఫర్మెంట్ ఫుడ్ కంటే ఇలా ఇన్‌స్టాంట్‌గా తిన్న ఫుడ్డే చాలా మంచిది. ఫర్మెంట్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. మనకి కొంచెం తినగానే హెవీగా అనిపిస్తుంది. ఇంకా ఫర్మెంట్ ఫుడ్ తినడం వల్ల తొందరగా లావైపోతూ ఉంటారు. సో, మనం ఇలా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా కొంచెం హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. నేనైతే ఒక 10 డేస్ నుండి ఈ విధంగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లయితే ప్రిపేర్ చేసేసుకొని తింటున్నాను. కొంచెం బాడీ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడైతే పెసరట్టయితే చేసేసుకున్నాను. ఇందులోకి చట్నీ, పల్లీ చట్నీ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనము పెసర్లు ఎక్కువ వేసుకున్న తర్వాత కూడా చాలా క్రిస్పీగా మంచిగా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. చాలామంది డైటింగ్ అంటూ ఒక ఫ్రూట్ బౌల్ అనుకుంటూ అన్ని ఫ్రూట్స్ పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్ లాగా తింటారు. అలా అస్సలు తినకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగే మనము బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో ఇలా ఫ్రూట్స్ బౌల్ అయితే తీసుకోవద్దు. కావాలంటే మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా తినేయండి. ఇంకా లంచ్ చేసిన తర్వాతనైనా ఈ విధంగా ఫ్రూట్స్ తింటే మంచిది. కానీ మనము బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో ఫ్రూట్ బౌల్ అనేది అస్సలు తినకూడదు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఇది కూడా చాలా మంచిదండి. ఎగ్స్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డే మొత్తం ఎనర్జీగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇంకా బ్రెడ్‌లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైలీ మొత్తం ఎనర్జీగా ఉండడానికైతే ఇది బాగా పనిచేస్తుంది. మనము కొంచెం తిన్నా కూడా హెవీగా అనిపిస్తుంది. ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బ్రేక్‌ఫాస్ట్. ఇందులో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, కారము, పసుపు వేసేసుకొని మనము చేసేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో నేనైతే బటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. బ్రెడ్ రోస్ట్ చేయడానికి బటర్ కూడా చాలా మంచిది. ఇంకా ఎగ్స్‌లో బి12, డి ఇంకా ఏ ఉంటాయి కాబట్టి బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. సో, మనము హెల్తీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లయితే చూపించాననేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకైతే నా ఓల్డ్ వీడియోస్‌ని చూసేయండి. ఇంకా రీసెంట్‌గా పెట్టిన వీడియోకైతే మంచి వ్యూస్ వస్తున్నాయి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి లాంగ్ వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి యూజ్‌ఫుల్ కంటెంట్‌తో మీ ముందుకొచ్చానని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తుంది. అంటే మామూలుగా డైలీ వ్లాగ్సే కాకుండా ఈ విధంగా మీకు యూజ్‌ఫుల్‌గా ఉండాలనేసి ఈ వీడియో చేశాను. థాంక్